క్రమం చూస్తున్నారు. క్రమం యేసు ప్రభుది, పాస్టర్ గారిది కాదు. యేసు ప్రభు చాలా క్రమశిక్షణ కలిగిన దేవుడు. కాబట్టి మనం ఆ క్రమాన్ని పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొన్ని మాటలు మనం దేవుని జీవ గ్రంథంలో నుండి చూద్దాము. 2 తిమోతి 4వ అధ్యాయం. 2 తిమోతి 4వ అధ్యాయం మొదటి వచనము నుండి చాలా శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినాలి. దేవుడు కొంతసేపు మనకు సమయం ఇచ్చారు. మరి భారీ వర్షాలు కురిసే సమయంలో ఉన్నప్పటికీ దేవుడు మనకు సమయం ఇచ్చాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయం మొదటి వచనము నుండి చాలా శ్రద్ధగా వినాలి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసు వైపు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణ జరిగించుము. చాలు, జాగ్రత్తగా వినండి దేవుని మాటలు శ్రద్ధగా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సువార్త ప్రకటించడానికి. సువార్త అంటే మీకు అర్థం తెలియాలి. మొదట మంచి వార్త. ఇది పరలోకము నుండి దేవుడు పంపించిన వార్త. ఇది రక్షణ వార్త, నరకము నుండి తప్పించే వార్త, దుష్టుని నుండి తప్పించే వార్త, అగ్నిగుండము నుండి తప్పించే వార్త, తీర్పు నుండి తప్పించేటటువంటి వార్త. ఇది చాలా మందికి తెలియదు. ఈ రక్షణ ఎంత గొప్పదో చాలా మందికి తెలియదు. ఎందుకంటే పాపంలో కొట్టుకుని పోయేవారికి పాపమే బాగుంటుంది. ఏ అలవాట్లు ఉండేవాళ్ళకి ఆ అలవాటు చాలా బాగుంటుంది. కానీ ఇది అలాంటిది కాదు. వాటి నుంచి బయటికి రమ్మని పిలిచేటటువంటి వార్త ఇది. కాబట్టి ఈ సువార్తను ప్రకటించడానికి యేసే స్వయంగా దిగి వచ్చాడు. తర్వాత యేసు ప్రభు శిష్యులకు అప్పచెప్పాడు. ఈ 2000 సంవత్సరాల నుంచి వరుసగా ఈ సువార్త ప్రకటించబడుతోంది. ప్రపంచమంతా సువార్త ప్రకటించడం పూర్తయిపోయిన తర్వాత అంతం వచ్చేస్తుంది. మూల మూలకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. సువార్తలో సారాంశం ఏంటంటే, మొదటిది నువ్వు పాపము నుండి విడుదల పొంది రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత తిరిగి పాపం చేయకూడదు. దేవుడు కొరకు జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. నీ శరీర సంబంధమైన విషయాలను దేన్ని లెక్క చేయకూడదు. అనారోగ్యాల గురించి భయపడకూడదు, డబ్బు గురించి భయపడకూడదు, లోకం గురించి భయపడకూడదు, దేని గురించి భయపడకూడదు. ఈ లోకాన్ని త్యజించాలి, ఈ లోకాన్ని ప్రేమించకూడదు, దేవుని కొరకు జీవించాలి. అంచేత ఇక్కడ వాక్యం ఏమంటాడంటే చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఎదుట, దేవుని ఎదుట దేవుని ఎదుట. దైవజనుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడని మీరు అందరూ గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు లేకుండా మేము ఈ సువార్త చేయలేం, రాదు. దేవుని ఎదుట అంటే దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే బొమ్మ కాదు, దేవుడు అంటే గోడ కాదు, దేవుడు అంటే ఏదో ఒక ఆకారం కాదు. దేవుడు అంటే ఎవరో ఇక్కడ చెప్తున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు. ఈ దేవుడు మొత్తం ప్రపంచంలో పుట్టిన మనుషులందరికీ తీర్పు తీర్చేటటువంటి దేవుడు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. తీర్పు తీర్చేటటువంటి దేవుడు ఈయన. తీర్పు అంటే ఏంటో తెలుసా? లేగు అంటాడు. అక్కడ లేచి నిలబడతావు.
చరిత్ర అంతా తీస్తాడు. ఏం చేసావు నువ్వు? విచారమా, తాగుడా, జోదమా, మోసమా, డబ్బులు దొంగిలించావా, మనుషుని హింసించావా, చెడ్డ పనులు చేసావా, దరిద్ర పనులు చేసావా, మోసం చేసావా? ఇదిగో నీ రికార్డు. దీన్ని బట్టి నిన్ను నరకానికి పంపుతున్నాను. మీరేమనుకుంటున్నారు? మేమేం చేసిన ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, అక్కడ ఉన్నాడు. కొంతమంది గోడల చాటున రహస్యమైన ప్రదేశాల్లో పాపం చేస్తారు, అది కూడా ఆయన కంటపడుతుంది. రహస్య పాపాలు కూడా చూస్తాడు ఆయన. రహస్యంగా ఎవరికి వినపడకుండా ఓలే 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 అన్న మాట కూడా ఆయనకి వినపడదు. నువ్వు ఎవరికి వినపడకుండా పక్క తీసుకెళ్ళి మాట్లాడిన మాట ఆయనకి వినిపిస్తుంది. వింటున్నావా? మీ భార్యాభర్తలు రాత్రి మంచం మీద పడుకొని మాట్లాడే మాటలు కూడా ఆయన వింటాడు. మన ఇద్దరం ఉన్నాం, ఎవరు లేరు కదా అనుకుంటే కుదరదు, ఆయన ఉన్నాడు. వింటున్నావా? ఇప్పుడు నేను అంటాను, తీర్పులకు మనం రాకూడదంటే చెడ్డ మాటలు మాట్లాడాల్సిన అవసరం మనకే వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు కక్కేయాలి అన్నిని, అంటే లోపల పెట్టుకుని కాసు కూర్చున్నావా ఇప్పుడు కక్కుదామని? జాగ్రత్త. దేవుడు సర్వాంతర్యామి, రాత్రి పగలు చూస్తూనే ఉంటాడు నిన్ను, నీ సంభాషణ అంతా వింటూనే ఉంటాడు. ఓ రోజు భక్తి, ఓ రోజు రక్తి, ఓ రోజు కోపం. స్థిరత్వం ఉండదు, దేంట్లోనే స్థిరత్వం ఉండదు. ఒక్కో రోజు ఒక రకంగా ఉంటారు. అల్లరి చేయని ఒక పిల్లలు, ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటారు మనుషులు. అలా ఉండకూడదు, ఎప్పుడు ఒక్కలాగా ఉండాలి. నేను ఎవరో తెలుసా? తీర్పు తీర్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఎవరి దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు, లంచాలు ఇచ్చి తప్పించుకోవచ్చు, ఇక్కడ ఎవరితో చెప్పకే అని తప్పించుకోవచ్చు, నీ కొడుకుని తప్పించవచ్చు, నీ మొగుడు తప్పించవచ్చు, పాస్టర్ గారిని తప్పించవచ్చు, ఎవరైనా తప్పించవచ్చు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదురు. అందరికీ తీర్పు తీర్చేది ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఇలా చెయ్యి ఇలా చాపి ఆ చేతులు ఇలా పెట్టి, ఆ చేతులు ఇలా పెట్టి పడతెట్టి లోపలెట్టి అంటారు. చెయ్యి లంతం, ఈ చేతుల్లో ఉన్న లంతం చూడ్డా దేవుడు? మీరు ఇంటికి లంతాలు కోరేళ్ళకే కదా. ఎవరితోటి చెప్పుకో, ఎవరితోటి చెప్పకేంటి? ఆయన తెలుసు కదా, ఆయనకి తెలియనిది ఏముంది? ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు తెలుస్తుంది, ఆయన తర్వాత మాకు తెలుసు. మాకు పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం మీ చరిత్ర అంతా చెప్తూ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ, నా సంఘంలో 300 మందిని లేపి నిలబెట్టాడు, ఏం చేస్తున్నారో చెప్పగలిగిన శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మొత్తం తెలిసిపోతుంది. నన్ను చూసేటప్పుడు అదో రకంగా అయిపోతారు వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోతుంది, నాకు తెలిసిపోయిందని వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదంటే ఏం చేయకూడదు? నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు కదా. నీతిలో ఏముంది? ధైర్యం కదా. కాబట్టి ఆయన ప్రత్యక్షత తోడు, ఖచ్చితంగా ఆ దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. మధ్యాకాశానికి వస్తాడు ఆయన. యేసు ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆ పిల్లడిని ఇంటికి పంపించాము, లేకపోతే ఇలా మాట్లాడకూడదు. అస్సలు గొడవ ఒప్పుకోను. చాలా ఇబ్బందిగా ఉంటే తీసుకెళ్ళి కింద కూర్చోబెట్టుకో, ఇక్కడ మాత్రం కదలకూడదు. చాలా జాగ్రత్త కూర్చోవాలి. ఇవన్నీ రికార్డ్ అవుతాయి. అంటే ఆయన సంఘంలో ఆత్మని ఎవరొకరు మాట్లాడుతుంటారా అనుకుంటారు. 435 మంది చూస్తున్నారు, అందరూ వింటున్నారా? కాబట్టి ఆయన రాజ్యముతోడు, చెప్పండి, అంటే యేసు ప్రభు రాజ్యం ఖచ్చితంగా వస్తుంది.
యేసు ప్రభు ప్రత్యక్షత వస్తుంది, యేసు ప్రభు రాజ్యం వస్తుంది. మనం ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం? ఈ లోక రాజ్యానికి సంబంధించిన వారము కాము. మన రాజ్యం యేసు ప్రభుది, మనకు రాజు యేసు ప్రభు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. ప్రతి ఓడికి వంగి సలాములు కొట్టక్కర్లేదు. అయ్యా అయ్యా అనక్కర్లేదు. నా రాజు పైన ఉన్నాడు. హల్లెలూయా. పౌలు అన్నారు ఒక చోట, రై సొంతం కొట్టిన గోడ అన్నాడు. ప్రధాన యాజకుడిని అంత మాట అంటావా? ఓకే, తెలియదులే అన్నాడు. అలాగే శత్రుక మిషక అభిదగ్నుడు అన్నారు. అన్నారు ఎవరిని? రాజుని. రాజా, నీ దెయ్యాలకు మేము దండం పెట్టాం. హల్లెలూయా. ఏం చేస్తాడు? వీళ్ళు? ఒకవేళ మనం ధైర్యంగా ఎదిరించినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చంపేస్తారు, అంతేనా? అంతగానే ఏం చేస్తారు? బ్రతుకుట సావైతే సావుకు భయపడి దేశం అంతా తిరుగుతూ ఎందుకమ్మ తల్లి? ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఉన్నకాడ ఉండు. వస్తే రాని చావును ఆహ్వానించు. ఓ మరణమా, రా నా దగ్గరికి. ఈయనెవరు? మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. హల్లెలూయా. ఏం విరిచాడైనా? మరణపు ముళ్ళు విరిచాడైనా. మరణానికి భయపడకూడదు. జీవం గల దేవుడు. ఆయన చాలా గొప్ప దేవుడు. తెగులుకు భయపడిపోతావు, డబ్బుకు భయపడిపోతావు, మొగుడికి భయపడిపోతావు, మరణానికి భయపడిపోతావు, ఓ పూట తిండికి భయపడిపోతావు, అన్నిటికీ భయపడిపోతావా? జీవితాంతం ఇలా భయపడుతూనే బ్రతుకుతావు. అనుకో, వాడు వదిలేస్తాడేమో, పిల్ల వదిలేస్తాడేమో, పిల్లలు వదిలేస్తారేమో. ఒకరోజు మా ఇంటి ఎదురుకుంటాం నాకు ఆవిడ పొట్టోడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని, ఒరే అబ్బాయి, నువ్వు పెద్దోడు అయ్యాక నన్ను చూస్తావా అంటే, చూడను అన్నాడు. వాడు ఒళ్ళో కూర్చోపెట్టుకుని మేపుతుంది కదా, చూస్తాడని. చూడటం ఎవరు నువ్వు అంటాడు. అయినా మా ఆవిడికి మధ్యన నాకు మధ్యలో నువ్వే వస్తావే అంటాడు వాళ్ళ అమ్మని. అత్తమానం మమ్మల్ని ఇంట్లో మాట్లాడుకోనేపా, ఆ గుమ్మకాడ నుంచి చుట్టూ కంచం పట్టుకుని ముసల్దానా బా. తర్వాత ఏళ్ళ ముసలాడు అవుతారు మళ్ళీ కదా, అవునా కదా? లోకాశలు నీకేలనమ్మా. ఒకరోజు వస్తావు, ఒకరోజు మానేస్తావు. ఏంటో నీ చరిత్ర ఏంటి? లోకాశలు నీకేలనమ్మా, సిద్ధి వెలిగించుమా, సిద్ధముగనుండుమా, పంట సంతుల పావురమా, పేట పీటల వరుడు నిన్ను కోరెను, నీ ప్రియుడు నిన్ను కోరెను. నీ స్వరము వినిపించుమా, యేసురాజు దిగి వచ్చు వేళ, నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, పండ సంగుణ పావురమా, సగరాలు పొంగిన నింగినేల కూలిన భయమేల ప్రియ సంగమా, దిగులేల ఓ సంగమా, పండ క్రీస్తే నీ అండనుండా,
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడికి భయపడండి, పాపానికి భయపడండి, ఎవరికి భయపడక్కర్లేదు మీరు. తెలుసా? దేవుడికి భయపడండి, పాపానికి భయపడండి. పాపం జాగ్రత్త, అబద్ధాలు, మోసం, డబ్బు పిచ్చ, శరీరాల పిచ్చ, తాగుడు పిచ్చ, ఆ పిచ్చ, ఈ పిచ్చ, ఆ పిచ్చ, ఈ పిచ్చ ఎక్కువైపోయింది పిచ్చోడికి. చుట్టేలా ఎరబోసుకుని గడ్డాలు సగం కొరిగించుకుని ఫ్రెండ్స్ ఉన్నారండి ఫ్రెండ్స్. ఈ పనికిమాల వాళ్ళందరూ తిరుగుతున్నారు. ఆ ఏలుపూరులో పెద్ద పెద్ద పోస్టులు పెట్టాడు, ఒక గడ్డమని పెట్టి మా బావ ఆనందమే నా ఆనందం. ఆడు బావ అంటే ఈడెవడో పనికిమాలోడు ఎవడో తెలుసు. ఆ గడ్డమేంటో, ఆ లోకం ఏంటో, ఆ అవతారాలు ఏంటో. ఒక అమ్మాయి, పిచ్చ అమ్మాయి, ఒక గడ్డం చూసి పెళ్లి చేసుకుందండి. ఏళ్ళు ఉంటారు కదా దిక్కుమాలోళ్ళు, ఆయన గడ్డం చూసి భలేగుందని పెళ్లి చేసుకుంది. సరే ఓ రోజున అడిగింది, ఏమంటే పెళ్ళి అయింది కదా, ఎప్పుడైనా గడ్డం తీయండి. తీయను అన్నాడు. గడ్డం తీయకపోతే కాపురం చేయను, గడ్డం తీయను. తప్పదంటావా? తప్పదు, తీయి గడ్డం. గడ్డం తీశాడు, మొత్తం అంతా శోభి. ఇదంతా ఎప్పుడో పుచ్చిపోయింది. ఆ పుచ్చిపోయిన దాని మీద గడ్డం పెంచాడు. అయ్యి పాప మొత్తం ముఖం అంతా పుచ్చిపోయింది. ఏంటంటే నా అసలు ముఖం ఇంతే అన్నాడు. బతుకులు నాశనం చేసేసుకుంటున్నారు గడ్డాలు చూసి పెళ్ళిళ్ళు. స్టైలు, మోటార్ సైకిల్ మీద వెళ్ళి స్టైల్ చూసి పెళ్ళి. ఇది మనోడు తెలిస్తే కదా. ఆత్మ సౌందర్యం, హృదయ సౌందర్యం చూసి చేసుకోవాలి. హల్లెలూయా. పై మెరుగులు కాదు, హృదయ సౌందర్యం బాగుండాలి. పైకి అందంగా ఉంటే దిక్కుమాలినోడు పెళ్ళతో కాపురం చేయడాడు. ఈ అందాలం ఎంతకాలం ఉంటాయి? ఈ అందాలం ఆవిడ వయసులో అందంగానే ఉండుంటుంది. ఆ స్తంభం పక్కన కూర్చున్న ఆవిడ ఇప్పుడు ఎలాగైపోయింది, పెద్దవిడ అయిపోయింది. ఆవిడ ఒక సొంతం, నువ్వంతే కొన్నాళ్ళక నువ్వు అవ్వాలగా. నీ కూతురు అవుతావా? వస్తుందనవా? కింద ఉంది బేబీ గారు వాళ్ళ అమ్మ చూడు. ఒకప్పుడు ఎలా ఉండేది ఆవిడ? ఆవిడ వెళ్తుంటే అందరూ ఆవిడ జడం చూసేవారు ఒకప్పుడు అని అన్నారు. నాకు తెలియదు, ఎవరో చెప్పారు. సరే, ఇవన్నీ ఏం ఉండవు, ఇవన్నీ వెళ్ళిపోతాయి. చెక తిప్పేసుకుంటారు కొంతమంది. ఎందుకో తెలుసు, అందరికి ఉన్నాయా వీళ్ళకు ఉన్నాయి, ఎందుకు తిప్పుకుంటారో తెలుసు. కొత్తగా మొలిచినవి ఏమీ లేవు. ఒకవేళ కొత్తగా మొలిచినా ఢిల్లీ తీసుకెళ్ళిపోతారు, జంతు ప్రదర్శనశాలలో పెడతారు. మనుషుల మధ్యన ఉండడానికి ఏం లేదు. కొత్తగా ఏదైనా ఆకారం వస్తే వాళ్ళని తీసుకుపోతారు. గిన్నీస్ బుక్ కూడా తీసుకెళ్ళిపోయి ఈవిడ ఆకారం కొత్త కొంత పాపోయి అని ఫోటోలు తీసి అందరికీ చూపిస్తారు. మన ఆకారం అందరం ఒక్కలాగా ఉన్నాం కదా, ఎరుపు, నలుపు, తెలుపు, ఎత్తు, కొరస, అంతే తప్ప అందరి ఆకారం ఒకటి. ఎందుకు వచ్చిన తిప్పులాట్లో అర్థం కదా. మీరు జాగ్రత్త, మీరు ప్రత్యక్షత, రాజ్యము తోడు ఆనబెట్టి ఆజ్ఞ ప్రమాణం చేసి చెప్తున్నాడు పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ. జాగ్రత్త. చూడండి, వాక్యమును ప్రకటించు. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పాలి? వాక్యమే చెప్పాలి. ఈ బుధవారం వచ్చి వాళ్ళు అందరూ కలిపి ఇక్కడ సువార్త పెట్టించారు ఆవిడ చేత. ఎందుకు వస్తున్నారు ఈ బుధవారం? వీళ్ళందరూ వాక్యం కోసం వస్తున్నారు. రాబోయే దినాల్లో మందిర నిర్మాణం అయ్యాక మీరు అందరూ వాక్యం కోసం వస్తారు. అసలు వాక్యం కోసమే ఇక్కడ సంఘం స్థాపించబడింది. వాక్యమును ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము. టైం పెట్టుకో, ఏ టైంలో అయినా వాక్యమే. ఒకసారి రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తారు నాకు, ఏమంటే ఒళ్ళంతా వేడిగా ఉంది, చాలా అనారోగ్యంగా ఉన్నాను, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాటలోంచి ఒక మాట ఎత్తి చెప్తాను, అమ్మా ఈ మాట ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఏ టైంలో అయినా మాట్లాడవచ్చు. పీకు ఎవరన్నా పెట్టుకో, పీకుతాడు. కాబట్టి వాక్యము, మీరు వాక్యం మీద ఆధారపడండి.
దేని మీద చెప్పాలి. చికటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చికటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, నన్ను సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యం మీద ఆధారపడిపోండి. మీరు వాక్యం లేని కాడకి వెళ్ళకండి. అది ఎంత గొప్ప చర్చ అయినా సరే, లేని పోను సోది కల్పన కథల పనికి మళ్ళీ మాటలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళకండి. వాక్యం ఎందుకు చెప్తలేదని లేచి నిలబడి అడగండి మీ పాస్టర్, ఏమయ్యా నువ్వు ఎందుకు వాక్యం చెప్తలేదు అని అడగండి. వాక్యం మీద ఆధారపడి. ఎవరన్నా మీ దగ్గర వెహికల్ చేష్టలు చేశారు అనుకోండి, కొంతమందికి అదొక ఆనందం, భుజాల మీద ఈపుల మీద చేతులు వేసినగల పోతూ ఉంటారు. పావినప్పుడు ఆ చెయ్యి ఎలా తీసి వెనక్కి తిరగొట్టి వాక్యంలో ఎరగొట్టమని ఉందని చెప్పి ఎరగొట్టాడు. దేవుని స్తోత్రం. సరిగ్గా ఇంక చేయడు ఎప్పుడు. పేరెంట్ కేకే లేకపోతే గట్టిగా కేక ఇలాగంటా ఇలా లాగుతూ మీ ఆవిడని గట్టిగా లాక్కు, ఇంకెవరిని లాక్కు, మీకు అధికారం ఉంది కాబట్టి. చెయ్యి జాగ్రత్త, చూపు జాగ్రత్త, కాలు జాగ్రత్త, నడక జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త. దేవుని స్తోత్రం. క్రమశిక్షణగా ఉండాలి దేవుడి పిల్లలు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, కొంతమంది వాక్యం అర్థం కాదు, ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, అమ్మా విను 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 విను. నేను ఈ కీర్తన గ్రంథం కొత్తపల్లిలో చెప్తున్నాను, వేల్పూర్లో చెప్తున్నాను. ఏంటి ఇన్నిసార్లు కీర్తనలు అంటే? చెప్పు, అలాగా ఉపదేశం ఉపదేశం ఉపదేశం, శాంతం, దీర్ఘశాంతంగా చెప్పు 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 చెప్పు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఈ పిల్లలకు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. ఎలాగైనా అందరినీ దేవుని మార్గంలోకి నడిపించాలి. హల్లెలూయా. దీర్ఘశాంతముతో చెప్పు, అదే సమయంలో ఖండించు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చెప్పండి అందరూ. ఈ మూడు లేక సంఘం చెడిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ, అలా చూస్తున్నారు, ఆరాధన జరిగింది. ఇప్పుడు ఆ సంఘంలో ఏమనరు, ఇక్కడ ఊరుకోను, ఇక్కడ ఊరుకోను, చంపేస్తాను. ఎవరిని? మిమ్మల్ని కాదు, మా సంఘస్థులు. ఒకవేళ కొన్నాళ్ళకి మీరు మా సంఘస్థులు అయితే మిమ్మల్ని ఊరుకోను. మీ జీవితాలు బాగుంటాయి, ఈ సంఘంలో మీ కుటుంబాలు బాగుంటాయి. తప్పు చేయటానికి గడ 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 వణికేటట్టు చేస్తాను. హల్లెలూయా. తప్పు చేయటానికే భయపడిపోతారు. ఒకసారి చెప్పాను ఒక అతనికి, నువ్వు ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తున్నావు, కళ్ళు పోతాయని. ఆడు కంగారు పడి చూస్తాం మానేసాడు, ఎందుకంటే కళ్ళు పోతాయేమో. పోతాయి కూడా. తప్పుడు దృశ్యాలు చూస్తే కళ్ళు పోతాయి, ఉండవు. దేవుడు ఏర్పరచుకున్న వారిని తప్పు చేయనివాడు. మళ్ళీ చెప్పండి. దేవుడు ఏర్పాట్లో లేనివాడు వదిలేస్తాడు. పనికి మనలుడు అనుకుంటాడు, పనికి మాలింది అనుకుంటాడు, పట్టించుకోడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారిని మాత్రం చంపేస్తాడు. ఏం చేయమంటున్నాడు? ఖండించుము, తప్పు తప్పు అని చెప్పు, గద్దించుము, గద్దించు. అలా ఉండకు, ఇలా ఉండకు. మేము 10వ తరగతి దాకా ఎన్ని దెబ్బలు తిన్నాం మాస్టర్. కొంచెం పెద్దోళ్ళు అయ్యాక మానేశారు, కానీ గడగడ గడగడ వణికిపోయేవాళ్ళం మాస్టర్. అసలు మాస్టర్ వస్తున్నారంటే దడ. ఇప్పుడు
ఏళ్ళ చట్టపట్టాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు మాస్టర్లతో. దారుణం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. మేము చాలా భయపడిపోయేవాళ్ళం. జాగ్రత్త అనేవాడు మాస్టర్, అంతే. గడగడ గడగడ వణికేవాళ్ళం. గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. ఏం చెప్పాలి? పైకి చూడకు, ఇలా చూడు, ఏం భయం లేదు. బుద్ధి చెప్పుము. చెప్పండి. బుద్ధి ఎవరికి చెప్పాలి? బుద్ధి లేనివాడికి, అంతే కదా. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వదిలేమన్నాడు. బుద్ధి చెప్పాలి. ఏమని బుద్ధి చెప్పాలి? ఇలా చేయకమ్మా, అలా చూడకమ్మా, ఇది చేయకమ్మా, ఆ పని తప్పమ్మా, ఈ పని తప్పమ్మా అని చెప్పాలి. చిన్నప్పుడు ఒక కథ, ఆ కథ నాకు చాలా చాలా హృదయం కదిలిపోయింది అన్నమాట. ఒక ఆవు అడవిలోకి వెళ్తుంది, ఒక పులి చూస్తుంది, నేను తినేస్తాను అంటుంది. నిన్ను తినేస్తాను అంట. ఆవు అంటది, అలాగే నన్ను తినేది కానీ కాస్త నా దూడకి పాలిచ్చి వస్తాను, తర్వాత తినేయ అంటుంది. సరే అని పులి ఆవుని నమ్ముతుంది. ఆవు అర్జెంట్, ఎందుకంటే అంతే, అలాగే కాకేస్తుంది. అదో దూడ, ఇప్పుడు ఆవు దూడ దగ్గరికి వచ్చింది. పాలు తాగుతుంది దూడ. ఆ దూడతో చెప్తుంది, జాగ్రత్త అమ్మా, ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు, చంపేస్తారు, యజమాని ఎదిరించకూడదు. నీతులు, చాలా నీతులు. అప్పట్లో కవి పారాశుడు. అది ఆ దూడకి తల్లి అన్ని జాగ్రత్తలు చెప్తుంది. నువ్వు పిల్లలు చెప్తున్నావా? దూడ అంటే పిల్లలు, ఆవు అంటే తల్లి. ఈ తల్లిదండ్రులు సరిగ్గా లేక పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఈవిడేదో చెప్తుంటే పోనయ్యా, ఉదయ్యా అంటాడు ఈడు, ఆ బాబు. దాంతో చెడిపోతుంది. యథవకారాలు చేసేసి నాశనం చేసేసారు పిల్లలు. తాగుడికి, తిరుగుడికి, అన్నిటికీ అలవాటు పడిపోయారు. ఏమనకయ్యో, నా కొడుకుని ఏమన్నా అన్నామంటే నేను చచ్చిపోతానంటది. ఇదే కొంతకావాలి కొడుకుని. మరి ఆయన సహాయం లేకుండా కొడుకుని కంద దేవుడి. ఆయన కొడుకు కదేంటి, నీకే కొడుక? దానియలు సహాయం లేకుండా కన్నావు. నా కొడుకునేమనుకో. తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరిని కలిపి పోతుడు. వింటున్నావా? ఆ దూడకి నీతులన్నీ చెప్పిన తర్వాత, అమ్మా నేను మళ్ళీ వస్తాను అని పులి దగ్గరికి బయలుదేరితే, పులి ఇంకెక్కడో పక్కన నుంచుని ఉంది. ఆ పులి అంటది, ఇంత మంచి ఆవును నేను తిన్నాను. గట్టిగా దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి. అంటే పనికి మళ్ళీ ఆవునైతే తినేసినది పులి. మంచి ఆవు. అలాగే మన దేవుడు చాలా గొప్పవాడు. మనకు అస్తమానం నీతులు చెప్తున్నాడు. కానీ మనం మన కోసం చనిపోయాడు, మనకు నీతులు చెప్పాడు, మనకు ఎంతో యథార్థమైన విషయాలు చెప్తున్నాడు, ప్రతిరోజు చెప్తున్నాడు. అయినా మనకు బుద్ధొత్తం లేదు. రోజు చెప్తున్నాడు, ఇలా చూడకండి, ఇలా చేయకండి, ఇలా మాట్లాడకండి, ఈ తప్పు చేయకండి, ఎవరితో ఆశించకండి, ఎవరి సొత్తు ఆశించకండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నీ అబద్ధాలే. అసలు నువ్వు అబద్ధం మానిదాకా నీ బతుకు ఆశ్చర్యపడదు. ఇక్కడ అబద్ధాలు ఆడే వాళ్ళు ఎవరన్నా సరే, నువ్వు అబద్ధం మానిదాకా నీ జీవితంలో ఆశీర్వాదము రాదు. అందరూ చెప్పండి, ప్రతి నోరు చెప్పాలి, అబద్ధాలు మానేయాలి. హల్లెలూయా. మాట్లాడితే అబద్ధాలు. సత్యవంతుడా, మాట నెరవేర్చేవాడా, సత్యవంతుడా, మాట నెరవేర్చేవాడా, ఆమేననువాడా, నమ్మకమైనవాడా, అపరాధములను క్షమించువాడా, నీ చిత్తానుసారం తుడిచివేయువాడా, నీ వాగ్దానములన్నీ క్రీస్తులో అవునంటే అవునామే,
తల్లి మరచిన మరువనన్నవాడ చంకన పెట్టి మోస్తనన్నవాడ నీ వాగ్దానములన్నీ క్రీస్తులో అవునంటే అవునామే ఆమేననువాడా నమ్మకమైన వాడా గొప్ప దేవుడు మనకు ఉండగా ఎంత సంతోషంగా ఉండాలి, మనం ఎంత హాయిగా ఉండాలి. ఎందుకు తప్పుడు పనులు చేసి అందరికీ భయపడాలి, తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండొచ్చు. అబద్ధం ఆడితే ఆ అబద్ధం గురించి ఇంకో 100 అబద్ధాలు ఆడాలి. ఆ అబద్ధం గురించి ఇంకో 100 అబద్ధాలు ఆడాము. రాత్రి ఎవరో డబ్బులు వచ్చి నీకు ఇచ్చారు కదంటే, అయ్యి బాబు నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఆడ మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, అస్సలు డబ్బులు తేలేదు, వస్తే బాబోయ్ నాకు ఎవరు ఇవ్వలేదు బాబోయ్ అన్నప్పుడు ఆవిడ అంతే, ఒట్లన్నీ అయిపోయినాయి. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు నన్ను తీసుకొచ్చింది, నేను కూడా ఉన్నాను. అక్క నువ్వు బయట కూర్చొని లోపలికి వెళ్ళి ఇచ్చి వస్తాను అంత, నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నేను నీ కుప్పం కాడే ఉన్నాను. ఎవరి మీద పెడతొట్టు, ఎవరి మీద పెడతొట్టు మాట్లాడరండి. ఇంకొకతే మిగిలిందా, డబ్బులు ఇచ్చిన దాని మీద పెట్టాలి ఒట్టు. భయపడిపోతున్నావు అమ్మా, మీ అబ్బాయి కన్నాలు, మీ అమ్మాయి కన్నాలు ఎక్కువ అంటావా? అటేరా ఓకే రైట్. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, మంచి మాటలు ఎవరికి చేయండి, మంచి మాటలు ఎవరికి ఎత్తి, అదే కల్పన కథలు అనుకోండి, అందరికీ భలేగా ఇస్తారు. అడవిలోనికి రాజు వెళ్ళి ఏం చేసాడు, అడవిలోకి రాజు వెళ్తే నీకేమొచ్చింది, ఎవరికి ఆ కథలు నీకెందుకు, నువ్వు అడవిలోకి వెళ్తావా? మాట్లాడబెట్టి అడవిలోకి రాజు వెళ్ళి ఆ తర్వాత అది ఏమన్నా అర్థం పర్థం ఉందండి? మా పాస్టర్ గారు భలే కథలు చెప్తాడండి, వెళ్ళండి కథలు చెప్పికాడికి వెళ్ళండి, మీకు కథలే అలవాటు అవుతాయి. ఇక్కడట దురద చెవులు గలవారే, చెవులు ఎలా ఉంటాయంట, దురద సరిగ్గా పడుతుంది ఏంటంటే, ఆ నీతి ఏంటో అర్థమయ్యేదాకా మైండ్ ఉండదు దీనికి. ఏంటి చెప్తుందంట, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. మీకు తెలుసా, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సంఘాలు వేరు, మనుషులు ఏర్పాటు చేసుకున్న సంఘాలు వేరు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఒక మాటలో చెప్పాలంటే, మీకు బాగా అర్థం అవ్వాలంటే, ప్రేమించి చేసుకున్న పెళ్లి వేరు, పెద్దలు చేసిన పెళ్లి వేరు. ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళన్నీ కూడా ఆకాశంలో తిరుగుతున్నారు వాళ్ళిద్దరు. పెద్దలు చేసిన పెళ్ళిళ్ళన్నీ భూమి మీద తిరుగుతున్నారు. మనం ఆకాశంలో తిరగాల, భూమి మీద తిరగాలి. ఎందుకంటే పెళ్లికి ముందు వాడు ఆకాశంలో తిప్పుతాడు నిన్ను, నేను అలాగ అలాగా అలాగ అలాగా, ఇక్కడ కాదు, అలా తీసుకుపోతాడు. తర్వాత అక్కడి నుంచి తోసేస్తాడు కదా. యేసు ప్రభు బోధ ఉన్న సంఘాలకి, ఈ దొంగ బోధలు ఉన్న సంఘాలకి అంత తేడా ఉంటుందండి. అబద్ధ బోధలు ఎందుకంటే వాళ్ళందరినీ సంతృప్తి పరిచేసి కథనాలు డబ్బులు లాగేసి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఒక గుమ్మపాడులో పాస్టర్ గారు నేను వెళ్ళాం పుట్టినరోజు ప్రార్థన చేయటానికి, వాక్యం చెప్తాను. అతను ఏదేదో చెప్పేసి సంతోష పెట్టేశారు, ఆయనకి బాగా భోజనం పెట్టారు, మంచి భావానికి ఇచ్చారు. నేను తిడతా మొదలెట్టాను, మీ ఆయన తాగుతాడు, నువ్వు బయటికి పోతావు, నీ పిల్లడు నాశనం అవుతాడు, మీ ఇద్దరు అలా ఉంటాడు, పనికి పనులు అయిపోతాడు. పుట్టినరోజుకి వచ్చి ఏం మాట్లాడండి, పుట్టినరోజుకి వచ్చి చేత నాకు భోజనం పెట్టారు కానీ కానుక మాత్రం ఇవ్వం, ఆయనకి కానుక ఇవ్వం. అది సాతల బాగా నీ కానుక, నువ్వు దేవుని స్తోత్రం. నచ్చలేదాడ పుట్టినరోజు నాడంట నీ కొడుకు పాడైపోతాడు, నీకు బుద్ధిగా ఉండు అని చెప్పకూడదంట.
నువ్వేమో విమానం మీద వెళ్తున్నావు, నీ కొడుకు రాకెట్ మీద వెళ్తాడని చెప్పాలాడు. అదే పుట్టినరోజు. మాట్లాడేంటమ్మా సాయం గారు? ఇలాంటి కల్పన కథలు మా పాస్టర్ గారు ఎంత బాగా చెప్తారో, ఎవరిని ఏమనరు. తల్లిదండ్రుల రాత్రి ఆవిడ అసలు ఎవరిని విమర్శించండి, కానీ ఎక్కడ భోజనం అయినా అక్కడ కూర్చుంటుంది. అదేం పోతుంది. వెచ్చగా చల్ల. నేను స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలట? వెచ్చగా. నాది ఒకటేనండి, మనం పరలోకం వెళ్ళిన దాకా ఒక ఛాలెంజ్గా బతకాలండి. మనం గట్టిగా చెప్పండి, ఒక ఛాలెంజ్గా బతకాలి, ఖండించాలి. తప్పు చేసేవాడిని సంఘానికి రానివ్వకూడదు, అబద్ధాలు ఆడేవాడిని సంఘానికి రానివ్వకూడదు, మోసం చేసేవాడిని సంఘానికి రానివ్వకూడదు. ఎలాగండి మన సంఘంలో ఎవరు ఉంటారు? ఎవరు లేకపోతే నష్టమేంటి? ఎవరు లేకపోతే నష్టమేంటి? ఈ దొంగలు అందరూ ఉండే బదులు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తప్పుడు పనులు మానేసి సంఘానికి వస్తారు. హల్లెలూయా. బాగుపడతారు. బుద్ధి చెప్పుము, ఖండించుము, గద్దించుము. ఎందుకంటే దురద చెవులు వీళ్ళ దేనికి? సత్యమునకు చెవి ఇయ్యక. చెప్పండి, అందరూ చెప్పండి. చూసారా, సత్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సత్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఒక రోజున ఒక అతను వచ్చాడు దగ్గరికి, ప్రార్థన చేయండి దుబాయ్ వెళ్తున్నాను, ప్రార్థన చేయండి దుబాయ్ వెళ్తున్నాను. ఎంత వస్తుంది అక్కడ? 30,000. ఇక్కడ ఎంత వస్తుంది అన్నాను? 20,000. ఎందుకన్నా? ప్రార్థన చేయండి, ప్రాబ్లం చేయండి, నీకెందుకండి అన్నట్టు చూస్తున్నాడు. చూసారండి, సత్యంగా హాయిగా 20,000 వచ్చేవాడు పోయి అక్కడికి పోయి నానా తిప్పలు పడతాడు. ఎందుకో తెలుసు, పెళ్ళానికి దూరమై, పిల్లలకు దూరమై కదా. చాలా ఒక విధమైనటువంటి ఈ జీవితంలో చాలా కోల్పోతున్నారు. ఎంత కోల్పోతున్నారంటే భార్యని, పిల్లల్ని, ప్రేమల్ని, ఆ భార్యతోటి పిల్లలతోటి తినే ఆహారాన్ని. మీకు విషయం తెలుసా, ఒక్క గడియ కూడా తిరిగి మన జీవితంలో మళ్ళీ రాదు. హల్లెలూయా. ఈరోజు మళ్ళీ మన జీవితంలో వస్తుందా? వెళ్ళిపోయి. మరి ఇలాగా అన్నీ దూరం అయిపోయి మా ఆయన వెళ్ళాడు, మీ ఆయన ఇంకా వెళ్ళలేదా అంటది. దీని ఖాళీగా ఉండి దాని మొగుడు కూడా వెళ్ళమాట. మా ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా మీ ఆయన వెళ్ళలేదా? మరి కొంతమంది మాట్లాడుకుంటారు, మా ఆవిడ వెళ్ళిపోయింది, మీ ఆవిడ వెళ్ళలేదా? వెళ్ళిపోండి మొత్తం, ఏడపోతారో పోండి. అదొక ఆనందం. అక్కడ ఆళ్ళకి ఆనందం, ఇక్కడ వీళ్ళకి ఆనందం. గడిచిన కాలం కృపలో నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలములో కన్న తండ్రివై మమ్మాదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దరిచేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెన
దేవుడి చిత్తాన్ని కనిపెడతలేదు డబ్బులు. నువ్వు అక్కడ ఉన్నా పర్లేదు, నేను ఇక్కడ ఉన్నా పర్లేదు, ఇది ఉంటే చాలు. ఏంటో వీళ్ళకి ఏం అర్థం కాదు. ఈ సమయం మళ్ళీ వస్తుందా? ఆ భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు గడిపే సమయం మళ్ళీ వస్తుందా? డబ్బులతోటి సంతోషం వస్తుంది అనుకుంటున్నారు. డబ్బుతో సంతోషం ఎప్పటికీ రాదు. అందుకే ఈ పాట పాడారు, తండ్రి మనతోటి ఉండే సంతోషం దేనిలోనే లేదు. హల్లెలూయా. దేవుడు మనతోటి ఉండి ఒక చిన్న గింజి పోసుకుని అన్నం తిన్న చాలా సంతోషం. పిల్లలారా, మీ దగ్గర భోజనమునకు ఏమైనా ఉన్నదా? మా దగ్గర ఏమీ లేదండి. నేనే భోజనం పెడతాను రండి అన్నాడు పేతురుతో. ఆయన చూసి మనం సింపుల్గా ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అన్నీ కావాలి, అన్ని సౌకర్యాలు కావాలి, అన్నీ కావాలి. అప్పులు చేసేనా గొప్ప బతుకు బతకాలి. అప్పులు చేసి గొప్ప బతుకు ఏంటి? అప్పులు చేసి గొప్ప బతుకది, గొప్ప బతుకది దరిద్రపు బతుకది. వింటున్నారా? దేవుడు మనకున్న దానితో తృప్తిగా జీవించమని చెప్పాడు. ఒక రోజున మా అబ్బాయిని అడిగాడు ఒక ఆయన, బాగా చదువుకున్నారు, మీకు బాగా డిమాండ్ ఉంది, వెళ్తారా అని. అబ్బాయి అన్నాడు, నెవ్వరు అన్నాడు. వెళ్ళము. హల్లెలూయా. అంతే. మళ్ళీ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వలేదు. ఒక్క మాటకు ఆస్కారం ఇవ్వలేదు. మా అల్లుడిని కూడా కేకేశారు. నో అన్నాడు. నేను నేర్పేది ఏంటంటే, ఇతర దేశాలకు వెళ్తాం తప్పని నేను అంటల్లా. భార్య భర్త పిల్లలు అందరూ కలిసి వెళ్ళేలాగా ఉంటే చూసుకోండి. కానీ ఒంటరిగా వెళ్ళటం ఏమాత్రము మంచిది కాదు. దేవుని స్తోత్రం. కలిసి ఉండాలి. వారిద్దరూ హత్తుకొని ఉందరు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. వింటున్నారా? కాబట్టి కల్పనా కథల వైపుకు తిరుగు కాలము. కల్పనా కథల వైపుకు తిరుగు కాలము. ఏ కథలండి? కల్పనా కథలు, కథలు 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 కథలు, బతికే కథలు. అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయికి ఒక కథ చెప్తారు. అప్పుడు పేద ఇంటిలో ఒక పిల్ల ఉండెను. ఆ పేద ఇంటికి గుర్రము మీద ఒక యువరాజు వచ్చాను. ఈ అమ్మాయి యువరాజుకి నచ్చను. పెళ్లి చేసుకుని ఆమె రాణి ఆయన ఎవరిని చేసుకుని మా ఇంటికి గుర్రం మీద వస్తాడు, గుర్రం మీద వస్తాడు అని కూర్చుని ఉంటుంది. గుర్రం మీద వస్తాడు. ఆ గుర్రం కాదు, ఈ గుర్రం. అర్థమైందా? ఆ పనికి మాలిన కథలో ఏదో ఏదో జరిగిపోద్దనే కథలో వద్దు మనకి. మనం భూమి మీద నడుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు ఇలాంటి పనికి మాలిన మాట చెప్పలేదు. నిన్ను నేను చాలా గొప్పవాడిగా చేయుతున్నాను అనలేదు. ఎందుకంటే ఈడు ఉన్నది వదిలేస్తాడు అలా చెప్తే కదా. అంతేనండి. నేను 5గురితోటి 6గురితోటి కత్తోపాడు వేలుపు ప్రతి చోట 5గురు 6గురితోటి సంఘం ప్రారంభించాను. అప్పుడు దేవుడు నాతోటి, కుమారుడా ఇశ్రాయేలు, నీవు ఇక్కడ నుంచి పారిపోము, అక్కడ నీకు పెద్ద సంఘం ఇచ్చేదని అనలేదు, వెళ్ళలేదు. ఏళ్లే పెద్ద సంఘం అయ్యారు. హల్లెలూయా. ఇలాంటి కల్పనా కథలు నమ్మకండి. మీరు చెడగొట్టేస్తారు, జీవితాలు చెడిపేస్తుంది సాతాను. ఇక్కడ కాదు అక్కడ బాగుంటును, ఇక్కడ కాదు అక్కడ బాగుంటును. పిల్లలతో అంటాడు, ఒక 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోవే, వచ్చేస్తాను ఎంత తట్టుకుని. వస్తాడు, ఏం చేస్తాడు మనకైతే. మిమ్మల్ని నేనేమి నిరాశపరచుకోలేదు. వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, ఉండేవాళ్ళు ఉండండి, మీరు అంటారా నేను చెప్తే. కానీ దేవుడు చిత్తం అయితే చేయండి. హల్లెలూయా. దేవుడు చిత్తం అయితే చేయండి. తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి. ప్రభు అని దేవుణ్ణి అడగండి. చాలామంది ఎందుకు వెళ్ళారండి? మీకు తెలియని విషయం కాదు. ఇక్కడ మొత్తం చుట్టూ ముంచేసుకున్నారు, తెచ్చేసారు మొత్తం. ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీర్చుకుంటాక అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అప్పులు తీర్చుకుంటాం. అందుకనే వెళ్తా. ఆవిడ చెప్తాం, అవునండి
సరేండి, ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక కూడా అప్పులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, అమెరికాలో ఉంది. ఆ పిల్ల అంటుంది, 7 ఉంటున్నామండి గదిలో, 4 ఏ పని లేదండి, ఇంటికాడ నుంచి తెచ్చుకుని తింటున్నారు. ఏళ్ళేం చెప్పుకుంటున్నారు, మా అమ్మాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది అని చేత ఈ మధ్యన ఎవ్వరు పెళ్ళిళ్ళు చేస్తలేదు. మొన్న ఏదో సంబంధం వస్తే అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి అంతంట. అమెరికా ఓడికి పెళ్లి చేయమమ్మో, ఇంకా చెప్తున్నాను, హైదరాబాద్లో ఉన్న కూడా చేయమమ్మో, తణుకు కానీ విజయవాడ కానీ గుంటూరులో కానీ ఉంటే చేస్తాం అన్నారంటాడు. అలాగ అయిపోయింది. మీ అబ్బాయి అమెరికాలో ఉన్నంత మాత్రాన ఎగురుకుంటా సంకలు గుర్తుకొని పెళ్ళిళ్ళు చేసే రోజులు వెళ్ళిపోయినాయి. చేయరు ఇప్పుడు. వింటున్నారా? అమెరికా హైదరాబాద్లో ఉన్నవాడు మోసం చేసేస్తాడు. హైదరాబాద్ కూడా మనకు దూరమే కదా. ఈ మోసం చేసినోడి దగ్గరికి వెళ్ళాలన్నా 8 గంటలు 9 గంటలు పడతాం. అర్థమైందా? ఇవన్నీ కల్పనా కథలు. ఈ కథలు విని మీరు పడిపోకండి. అన్ని విషయాల్లో మితంగా ఉండండి, శ్రమ పడండి. ఏం చేయాలండి? సువార్తీకుని పని చేయము. ఏ పనండి? నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. సువార్తీకుని పని. అందరూ ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు దాకా మీ అందరికీ నేను చెప్పింది ఏంటో తెలుసా? సువార్త. సువార్త అంటే అర్థం తెలుసు మీకు? మంచి మాటలు. హల్లెలూయా. ఏ మాటలండి? మంచి మాటలు మనల్ని ఎలా తీసుకెళ్తాయి? క్రమమైన జీవితంలోకి తీసుకెళ్తాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. రావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా, పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి ఒక అంతం. ప్రాముఖ్యమైన మాట చెప్పి ముగించేస్తున్నాను. వక్ర మార్గములో, పాతాళ మార్గములో, నరక మార్గములో, చెడు మార్గములో వెళ్ళే వారిని యథార్థమైన మార్గంలోకి తిప్పి పరలోకానికి నడిపించడానికి నాలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నేను అదే పని 25 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎవరికి సంతోషించని, ముఖాలు మార్చుకొని, వాళ్ళ ముఖాలు ఏమన్నా ఎలాగైనా పెట్టుకొని, ఎన్ని రంగులైనా ముఖంలో వచ్చేసినా నా ముఖంలో ఒక్క రంగే ఉంటుంది, వెలుగు. నా ముఖంలో రంగులు మారవు. ఎప్పుడు స్థిరంగా అర్థంగా వాక్యాన్ని చెప్తాను. నా ఉద్దేశం ఒక్కటే. మొన్న ఆదివారం బలిపీఠ మీద నేను చెప్పాను, మనందరం పరలోకమేద్దాం. హల్లెలూయా. వేరే ఉద్దేశం నాకు లేదు. అందుకే దేవుడు ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా బలంగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అలా ఆపేస్తాడు అంతే. నాకు తెలుసు. అదే నమ్మకంతో బయలుదేరి వచ్చాం. వర్షం పడుతూనే ఉంటుంది, సువార్త ఆగదు. యస్, దేవుడికి తెలుసు అది ఆగదు. ఇంత ధైర్యానికి కారణం ఆయన మార్గంలో నడవటం. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన గొర్రెలను, గొర్రె పిల్లలను ఆయన మార్గంలో నడిపించకపోతే నన్ను నరకంలో వేస్తాడు దేవుడు. తప్పుడు బోధలు చేయకూడదు. ఎదుటివాడు ముఖం ఎలాగున్నా పర్వాలేదు. పిల్లోడు కొడుతుంటే ఏడవపోతే నవ్వుతాడా? ఏడ్చినా పర్లేదు. బైబిల్ ఏమని తెలుసా? బెత్తముతో వానిని కొట్టుము, అయితే వాడు చావవలనని కొట్టవద్దు. అంటే చచ్చిదాకా కొట్టద్దు, గట్టిగా తోలు తీయని చెప్పాడు యేసు ప్రభు. హల్లెలూయా. తోలు తీయండి. అలా చిన్నప్పుడు మీలో చాలా మంది పిల్లల్ని తోలు తీక
ఈరోజు మీ తోలు తీస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు, పిల్లల్ని నేర్పిస్తున్నారు, పిల్లల్ని నేర్పిస్తున్నారు, మిమ్మల్ని నేర్పిస్తున్నారు, దేవుడిని నేర్పిస్తున్నారు, అందరినీ నేర్పిస్తున్నారు. పిల్లల్ని చాలా క్రమశిక్షణలో పెంచాలి, దేవుడికి అప్పచెప్పాలి. మీ ఇష్టం వచ్చినట్టు గారం చేసి అమ్మా బాబు ఇక్కడ కాదురా నాయన ఇక్కడ నిచ్చినేస్తాం, దాని మీద ఎక్కువ పైకి సర్కస్లు వేస్తారు, అలాగే ఎక్కించుకో, బాగా ఎక్కించుకో, కానీ సర్వనాశనం చేసేస్తాండి. ఈరోజు బాగానే ఉంటుంది కదా, ఈరోజు చాలా బాగుంటుంది, తర్వాత జీవితాలు ఎగిరిపోతాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. కాబట్టి దేవుడు అడ్డదిడ్డాలుగా నడిచే కుటుంబాలను, ప్రజలను చూసి కాపరి లేని గొర్రెల వలె వారు ఉండుట చూసి కనికరపడి వారికి వాక్యమును బోధించును. హల్లెలూయా. మన మీద కనికరపడి, మీ అందరు గొడవ పక్కన పెడితే, నేను మార్గం తప్పి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న సందర్భంలో నా మీద కనికరపడి నన్ను పట్టుకొని ముద్దు పెట్టుకొని వాక్యం ఇచ్చి నాకు ఎంత సేవ ఇచ్చాడు. మరి నేను కూడా మిమ్మల్ని అందరినీ ఆయన మార్గంలో నడిపించాలి. అదే నా ఉద్దేశం, అదే సువార్త ఉద్దేశం, అంతకు మించిన ఉద్దేశం ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు సువార్తను బట్టి స్తోత్రాలు. ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించండి, సంఘాన్ని దీవించండి. ఎంతోమంది కష్టపడ్డారు కనుక ఈ కార్యక్రమం జరిగింది. వంటలు చేసిన వారిని దీవించండి, వాయిద్యములు, మైక్ చెట్లు, వాహనాలు తోలిన వారిని అందరినీ దీవించండి. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని పూర్తి చేసి అందరూ గృహాలకు వెళ్ళే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మ, రేపు యేసు సేవా కేంద్రం వేల్పూర్లో ఉపవాస ప్రార్థన రాజు గారి 13